ఓవర్సీర్ అనే దాంట్లో తేడా ఏంటంటే, ఓవర్సీర్ అయినవాడు కాపరి అవ్వచ్చు, కానీ అందరు కాపర్లు ఓవర్సీర్లు అవ్వరు. వైస్ వర్స. అందరూ చర్చిలో ఉన్న నాయకులందరూ కాపర్లందరూ ఓవర్సీర్లు అయిపోరు. ఓవర్సీర్లు అవ్వడానికి తీతు రాసిన పత్రిక, తిమోతి రాసిన పత్రికలో ఉన్నటువంటివి ఆ పైన ఉన్నటువంటి నాయకులు ఆలోచన చేసి రికమెండేషన్స్ చేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. అయితే మేము ఆ భేదం ఏమీ చూపించకుండా, ముఖ్యంగా నేను ఇది కాపరుల కొరకు సందేశంగా మీకు నేను వివరిస్తున్నాను. ఓవర్సీర్స్ అయిన వాళ్ళు, ఓవర్సీర్స్ కూడా ఇది అన్వయించబడుతుంది. బిగినింగ్లో ఎడ్వర్డ్ గారు ఈ యొక్క సంఘాల మూల నాయకుడు, ప్రారంభకుడు ఆయన. ఆయనతో పాటు బివి ప్రసాదరావు గారు ఉండేవారు. వీరిరువురు ఎంతో ఐక్యంగా సంఘాలు ఏర్పరచాలనేటువంటి ప్రయత్నంలో ఉండి ఉండగా మూడవ తాడుగా నేను వచ్చాను. ఆయన ఈ మూడవ పోగు తాడు ముందుగా చర్చ్ ఆఫ్ గాడ్ని, ఫస్ట్ చర్చ్ ఆఫ్ గాడ్ని ఎస్టాబ్లిష్ చేసేటువంటి అవకాశం రాజమండ్రి విశ్వాసులకు దక్కింది. తర్వాత రావులపాలెం, తర్వాత పొడగట్ల. బిగినింగ్లో ఈ సిద్ధాంతాలు ఏంటి అనేది ఎవరికీ తెలియదు. ఏదో గాస్పెల్ వర్కర్స్, గాస్పెల్ ఎవడైనా చెప్పేస్తాడు. అదే ఎలీషాతో మాట్లాడుతూ గాస్పెల్ ఎవరైనా చెప్తారు, కానీ సిద్ధాంతాలలో లోతుగా పరిశీలన చేసింది మీరే, కాబట్టి మీరు ప్రతిసారి చెప్పాలి అనే విధానంలో వాళ్ళు కోరుకున్నారు. 3-4 ఓవర్సీర్లు ఆ కార్యాచరణలో ఉండేవారు. కనుక నేను ప్రతి దాంట్లో కూడా మాట్లాడుతున్నాను. 27 ఏళ్ళు ఇంచుమించు ఒక 10 వరకు ట్రైనింగ్ క్లాసులు పెడుతుండేవారు. 3-4 ఫారినర్స్ వస్తూ ఉండేవారు. అందులో బ్రెయిన్ గారు ఒకడు. ఈ 10-12 ట్రైనింగుల్లో నేను పాల్గొన్నాను. ముఖ్యంగా రాజమండ్రి పెద్ద హాల్ ఉంది కాబట్టి అక్కడ పెట్టుకుంటూ ఉండేవారు. కాలక్రమేణా ఒక నాయకుడే అయిపోయారు ఇండియాకి. అందువల్ల వారు పని ఎక్కువైపోవడం వల్ల ఈ కాన్ఫరెన్స్లు లేక ట్రైనింగ్ ఫర్ సర్వీస్ చేయడానికి ట్రైనింగ్ అంట, పరిచర్యకు శిక్షణ అంట, అలాంటివి మానేశారు. విచిత్రం ఏంటంటే అసలు బోధ అనేదే పూర్తిగా తెలియకుండా చర్చావగాడులు చేసేసారు కొంతమంది. వాళ్ళకేం తెలీదు. కొన్ని ఏమన్నా వింటే తెలుస్తుందంటే రారు మీటింగులకి. ఎందుకు రారు? ఒకవేళ తెలిస్తే ఇంప్లిమెంట్ చేయాలేమని భయం. వారు పాత పద్ధతిలోనే వెళ్ళిపోతున్నారు. బిగినింగ్లో అలాగా మేమేంటంటే వేరే చర్చ్ నుంచి వచ్చి ఆ చర్చ్ పద్ధతులు పెట్టడానికి మాకు అవకాశం లేదు. ఎందుకంటే మేము ఇదే బిగినింగ్, మా పిల్లలు, మేము, మా గ్రాండ్ సన్ రెండోడు, పెద్దోడు తర్ఫీడ్ అయిపోయి ఇటలీలో ఉన్నాడు, రెండవ గ్రాండ్ సన్ కూడా ఈ బోధలోనే చాలా కాలం చిన్నప్పటి నుంచి మేము పెంచాం. సో ఇంట్రెస్టింగ్గా వీడియో ఏదో చేస్తున్నాడు కుర్రోడు, 7th క్లాస్ కుర్రోడు. మేము ఈ బోధకు కట్టుబడిపోయాం, ఇంకా పాత బోధల్లోకి వెళ్ళాం. కానీ దురదృష్టవశాత్తు వేరే డాక్టరీన్, వేరే బోధలు మాట్లాడుతున్న వాళ్ళని దీంట్లోకి తీసుకొచ్చినప్పుడు వాటిని విడలేకపోతున్నారు. అది చాలా విచారకరం. సో బిగినింగ్లో అసలు రూల్స్ ఏమీ తెలియకుండా స్ట్రగుల్ అయ్యేటువంటి విధానంలో చాలా కష్టతరంగా ఉండేది. ఆరాధన ఎలా చేయాలనేది కూడా వర్షిప్లో బ్రేకింగ్ ఆఫ్ ది బ్రెడ్ కూడా తెలియలేని పక్షంలో నేను ఒక ప్రొఫెసర్ని కాబట్టి, కొంత టీచింగ్ టాలెంట్ ఉంది కాబట్టి ఆరాధనకు ఒక పుస్తకం తయారు చేసి, బాబు మీరు ఆరాధన చేయలేకపోతా అంటే బ్రేకింగ్ అది చదివేయండి, ఓ పేజీ చదివేసుకోండి అని ఒక పుస్తకాన్ని రిలీజ్ చేస్తాం. తర్వాత PHSS మన సూటబుల్ సాంగ్స్, ప్రార్థన వినడే పావనుడ, లేకపోతే మనం గాస్పెల్ సాంగ్స్ అన్నిటినీ బ్రేకింగ్ ఆఫ్ ది బ్రెడ్లో చేయకూడదు. దీన్ని పట్టాల మీదకి ఎక్కించడానికి చాలా శ్రమ పడవలసి వచ్చింది.
రీసెంట్గా 6 పుస్తకాలు పబ్లిష్ చేసి భవిష్యత్ తరాల్లో మనం ఉన్నా లేకపోయినా భవిష్యత్ తరాల్లో ఈ డాక్టర్ని బాధ ఇంప్లిమెంట్ చేయబడాలి. ప్రార్థనా సమావేశాలు పెట్టుకున్నప్పుడు కొంతమంది తర్వాత ఎలీషా, బాబాసాహెబ్, విజయబాబు వీళ్ళు యాడ్ అయ్యేవారు. కానీ మేము ఎక్కువ డిస్కషన్, ఆయన ఇలా పిటిషన్లు పెడుతున్నాడు, ఆయన ఈ విధంగా చేస్తున్నాడు, ఆ మాటలే సరిపోయాయి. కానీ అసలు డాక్టర్నల్ థింగ్స్ మాట్లాడుకునే వాళ్ళం కాదు. ప్రార్థన చేయడానికి సమయం ఉండేది కాదు. సో ఆ విధంగా ఓ విధంగా మనకి వాళ్ళు చెప్పరు, నువ్వు జాగ్రత్తగా చూసుకొని మనకు అధికారం ఇవ్వరు, మీరు జాగ్రత్తగా పరిపాలించండి అని మీకు చెప్పరు. చెప్పకుండానే అన్నీ అయిపోవాలి, దేవుని చిత్తంలో అయిపోవాలంటే బోధకుడు లేకుండా విద్యార్థులు ఏ విధంగా చెప్పగలుగుతారు? నేను ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్రొఫెసర్. కెమిస్ట్రీలో చాలా కష్టమైనటువంటి సబ్జెక్ట్. దేవుడు నాకు మంచి నిష్ణ దాంట్లో ఇచ్చాడు. ఇంతంత పుస్తకాలు ఉండేవి, అవి అవపోషణ పెట్టేసేవాడిని. అందుకే నాకు పేరు, చాలా మంచి పేరు వచ్చింది. బైబిల్ కూడా ఎంత ఉంటుంది, ఆ బైబిల్లో ఉన్నది చదివేసుకుంటే వచ్చేస్తుందా? ఆటోమేటిక్గా వచ్చేస్తుందా? ఆర్గానిక్ కెమిస్ట్రీ పుస్తకం ఇచ్చి ఈ పుస్తకంలో నువ్వు చదివేసుకోవడానికి నేను టీచింగ్ చెప్పక్కర్లేదు అని క్లాస్ రూమ్లోకి వెళ్ళి చెప్పకుండా వచ్చేస్తే వాడికి వచ్చేస్తుందా? బైబిల్, ఇంత బైబిల్ ఇచ్చేసి బైబిల్లో మీరు నిష్ణాతులు అయిపోండి అంటే అయిపోతారా? పుస్తకాలన్నీ మీకు ఇచ్చేసారు, 6 పుస్తకాలు. ఎందుకు నిష్ణాతులు అవ్వలేకపోతున్నారు? మీరు చదవలేరు, చదివిన అర్థం కాదు కొంతమందికి. అందువల్ల బోధించేవాడు తప్పనిసరిగా ఉండవలను. ఎవరు బోధించాలి? వాళ్ళ భయం ఏంటంటే ఎవడైనా బోధిస్తే వాడు ఏమన్నా పెద్దగా ఇదైపోతాడేమో మాకంటే అన్న విధంగా ఉండేది. మరి మనం ఏం చేస్తామో, చీప్ మెంటాలిటీస్ ఉంటే. సో ఆ రీతిగా నేర్చుకోవడంలో తప్పేమీ లేదు. నేను ఆ ఎండ్ టైమ్స్ పుస్తకం రాసేటప్పుడు మన చర్చ్లో బ్రైన్ జాన్స్టన్ అని ఆయన ఫిజిక్స్ పిహెచ్డి, చర్చ్ లీడర్స్లో గొప్ప పేరున్నవాడు. ఆయన ఎస్కటాలజీ మీద కొంత రీసెర్చ్ చేశారు. వారినే మన పుస్తకం రిలీజ్ చేసే విధంగా నేను చేశాను, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు ఇష్టం లేకపోయినా. అలాగా ఎవరైతే నిష్ణాతులో ఆ నిష్ణాతులతో నేను సంప్రదించి నా అనుమానాలు తీర్చుకుని ఆ పుస్తకం రాయడం జరిగింది. ఊరికినే రాసేయడం కాదు, పరిశుద్ధాత్మ సహాయంతో, నా నాలెడ్జ్తో, ఇంటర్నెట్ సహాయంతో, బ్రైన్ జాన్స్టన్ సలహాలతో. అందుకనే బ్రైన్ జాన్స్టన్ యొక్క 2 పేజీలు 3 పేజీలు ఉపోద్ఘాతం ఉంటుంది ఫస్ట్ పేజీలో. మీరు చూస్తే ఆయన ఏం రాశాడో చూడండి ఒకసారి. ఆ విధంగా నేనేం చెప్పినా పరిశోధించి పరిశీలించి చెప్పే అవకాశము ఉన్నది. ఒక సంఘ పెద్ద, పర్యవేక్షకుడు, బిషప్, ఆ ఉండే లక్షణాలన్నీ కూడా దేవుడు ప్రత్యేకంగా చెప్తున్నాడు. ఎందుకంటే ఆ సంఘ పెద్ద లేక పర్యవేక్షకుడు సంఘము ఎదుట బయట కూడా దేవుణ్ణి ప్రతిబింబించాలి, రిఫ్లెక్ట్ చేయాలి. ఇప్పుడు ఒక పాస్టర్ ఎవరో పాడేరులో కొట్టి పడేశారు అని ఆయన ప్రచారం చేసుకున్నాడు. అది ఫేక్ అని ఆ పాస్టర్ని ఇప్పుడు అరెస్ట్ చేసేసారు రాత్రి. మరి పాస్టర్లు అన్నవాళ్ళు ఏ విధంగా ఉండాలి అన్నది దేవుడు కొన్ని నియమాలు ఇచ్చాడు. మరి ఆ పాస్టర్ సరైన విధానంలో డీల్ చేస్తున్నాడా లేదా అన్నది మనం ఇట్టే చెప్పేయచ్చు, ఆవేశపడిపోవాల్సిన అవసరం ఏమీ లేదు. అంటే దేవుని లక్షణాలను ప్రతిబింబించే విధముగా ఓవర్సీర్లు కానీ, నాయకులు కానీ, లీడర్స్ కానీ ఉండాలి బయట కూడా. అలాగే మనలో ఒకడు ప్రవీణ్ పగడాల చనిపోయినప్పుడు అల్లర్లు జరుగుతుంటే అల్లర్లకి నాయకత్వం వహించమని ఆయన లీడర్, గొప్ప లీడర్ కాబట్టి ఆయన అడిగితే వెళ్ళొద్దని చెప్పేశాను. డోంట్ గో చర్చ్ ఆఫ్ గాడ్లో ఇలాంటివి ఉండవు. అలాంటివి ఉంటే బహిష్కరణ గురైపోతారు.
ఇద్దరు నాయకులు కలిసి పిటిషన్ పెడితే బహిష్కరించేస్తారు చర్చ్ ఆఫ్ గాడ్లో. మనకి సెపరేట్ క్వాలిటీ. ఒక సంఘ పెద్ద నాయకుడు చర్చ్ లోపల బయట కూడా దేవుని ప్రతిబింబించాలా. ఇప్పుడు అరెస్ట్ చేయబడినటువంటి ఆ ఫేక్ పాస్టర్ అనబడేటువంటి వ్యక్తి దూషింపబడతా ఉంటే దేవుని దూషించినట్టే. తన తప్పిదం వల్ల, లేకుంటే తప్పిదం లేకపోయినా ప్రజల మధ్య దూషింపబడుతున్నాడు. తప్పిదమే అన్నట్టుగా అందరూ అంటున్నారు. ఆ విధముగా మనము దేవునిని ప్రతిబింబించేటువంటి వ్యక్తులుగా ఉండాలి. మనము సంఘాన్ని సొంతంగా భావించకూడదు. అది క్రీస్తు సంఘం. అంటే యేసుక్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని కాయుటకు మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచాడు. ఆయన సంఘం మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచాడు. ఇది రావులపాలెం దేవుని సంఘము యేసు ప్రభువుది. ఆయన స్వరక్తంతో ఇచ్చినటువంటి మందని కాయడానికి ఎడ్వర్డ్ గారు, సత్యనారాయణ వీరు ఇక్కడ కాపరులుగా పెట్టడం జరిగింది. సంఘం అంటే బిల్డింగ్ కాదు, గ్రూప్ ఆఫ్ బిలీవర్స్. సో మన ఊళ్ళో మనం చూస్తున్నటువంటి సంఘంలో ఆ మందను కాయడానికి దేవుడు మనల్ని కాపర్లుగాను అధ్యక్షులుగాను ఉంచాడు. కాబట్టి ఇది యేసుకు సంబంధించిన సంఘం. కాబట్టి నీవు జాగ్రత్త పడి నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటూ దాన్ని కాయాలి. ఇందాక చెప్పాను మీకు, ప్రసంగం వేరు, టీచింగ్ వేరు. టీచింగ్ నేను ఎప్పుడు టీచింగ్ అని చెప్తాను కదా. కొంతమంది టీచింగ్ అని చెప్తారు కానీ టీచింగ్ చేయరు. టీచింగ్ అంటే జ్ఞానం బదిలీ. నాకున్న జ్ఞానం మీకు ఇవ్వడం, మీకున్న జ్ఞానం సంఘానికి ఇవ్వడం, జీవితంలో ఒక మార్పు తీసుకురావడాన్ని ప్రీచింగ్ అంటారు. ప్రీచింగ్, టీచింగ్ రెండు ఉపయోగమే. అయితే టీచింగ్ అంటే అది ముఖ్యంగా క్రీస్తు యేసును గూర్చిన జ్ఞానం, మన డాక్టర్నల్, మన సౌండ్ నాలెడ్జ్ డాక్టర్ని అది ఇంపార్ట్ చేయడం కొరకు నేను చాలా తాపత్రయపడతా ఉంటాను. సో ఆ రీతిగా మనము టీచింగ్, ప్రీచింగ్ రెండు చేయొచ్చు. నేను ఎక్కువ నా చర్చ్లో, నా యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు చూస్తే అన్నీ టీచింగ్ మెటీరియల్. అది అంటే ఒక ప్రసంగము మీరు నెలలు చెప్పుకోవచ్చు. ఫెమైన్ ఆఫ్ గాడ్స్ వర్డ్, దేవుని మాటలు, దేవుని సత్యాలు కరువు అనే ప్రసంగము లాస్ట్ వీక్ చేశాను. గంట వస్తుంది. అది చాలామంది 100 మంది పైగా ఇప్పటివరకు చూస్తారు. మన బయట వాళ్ళు కూడా చూస్తారు. సాధారణంగా 50 మందే చూస్తారు, 50, 60, 40. ఇది ఎక్కువ మంది చూస్తున్నారు. దేవుని సత్యానికి కరువు అంటే ఏంటంటే అది కడవరి కాలంలో వస్తుంది. ఆమోసు గ్రంథంలో ఆమోసు ప్రకటించాడు. అది అంటే దేవుని సత్యపు కరువు అంటే దేవుని వాక్యానికి కరువు కాదు, దేవుని మాటలు వినకుండా ఉండే కరువు. చాలామంది వినరు కదా, దేవుని మాటలు చెప్తూ ఉంటారు. చర్చిలో కూడా వినరు, నాయకులు కూడా వినరు. మేమే పేదేదో అనుకుంటూ ఉంటారు. తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపడతాడనే కాన్సెప్ట్ వదిలేసి మేమే అన్నట్టుగా అహాన్ని సాతాను కలిగిస్తాడు. అంటే దేవుని మాటలు వినలేకుండా ఉండేటువంటి కరువు. వినగలిగే పరిస్థితి ఉన్నా వినరు. అలాంటి కరువు ప్రస్తుతం కూడా ఆమోస్ దినాల్లో వచ్చింది. ఈ దినాల్లో కూడా జరుగుతుందని మీరు చూడండి ఒకసారి. అదే వీలైతే విశ్వాసుల సహవాసంలో ఐక్యతా శక్తి, అంత యూనిటీ 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 అంటారు. మన సగాయం గారు వచ్చినప్పుడు ఇప్పుడు కూడా సగాయం యూనిటీ యూనిటీ అంటూ ఉంటారు. ఎప్పుడు యూనిటీ అనే మాటను అంటాం, కానీ అది ఉందో లేదో మీకే తెలుసు. క్రీస్తులో యూనిటీ ఎన్నో బోలైన ప్రసంగాలు ఇచ్చాం. అపోస్తల కార్యములు 20:17-28 అతడు మిలేతు నుండి ఎఫెసుకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించారు. పౌలు గారు పిలిపించాడు. సంఘపు పెద్దలు, ఇక్కడ పెద్దలు అనే మాట, ఎల్డర్స్ అనే మాట 17వ వచనంలో ఉంది. 28వ వచనంలో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు షెపర్డ్స్, పరిశుద్ధాత్మ మిమ్మలను దేని యందు అధ్యక్షులుగా ఉంచును, ఓవర్సీర్స్, ఆ యావత్తు మంద గూర్చి మిమ్మలను గూర్చి జాగ్రత్తగా
సంఘ కాపరి అయినవాడు, ఓవర్సీర్ అన్నవాడు ఆ సంఘం గురించి జాగ్రత్తగా చూసుకుంటూ తన గురించి కూడా జాగ్రత్తగా ఉండాలన్నాడు. ఈ అపోస్తల కార్యంలో 20 అధ్యాయము 17, 28లో ఈ రెఫరెన్సులు ఒక్క రెఫరెన్స్లోనే ఎల్డర్స్, ఓవర్సీర్స్, షెపర్డ్స్ అని రాయబడింది. అంటే ఎల్డర్స్కి, ఓవర్సీర్స్కి, షెపర్డ్స్కి ఆల్మోస్ట్ ఆల్ ఒకే బాధ్యత. సో ఇంకా బాధ్యతలు ఏంటి అనేది చూద్దాం. 1 by 1 చూస్తాను, 1 by 1 డిస్కస్ చేస్తాను. 8 వరకు వస్తాయి, త్వరగా చెప్పేస్తాను, రెఫరెన్స్ కూడా ఇస్తాను, కావాలని నోట్ చేసుకోండి. షెపర్డింగ్ అండ్ కేరింగ్ ఫర్ ద ఫ్లాక్, మందను కాపలా కాయడము మరియు సంరక్షించడము సంఘ నాయకులు, ఓవర్సీర్స్ యొక్క బాధ్యత. మన సంఘాల్లో నాయకుడు ఒక్కడే ఉండే విధంగా డెవలప్ అయ్యాయి. కానీ ఇంగ్లాండ్లో కానీ మిగతా చోట్ల కానీ 2-3 నాయకులు ఉంటారు, 2-3 ఓవర్సీర్లు ఉంటారు, 2-3 షెపర్డ్స్ ఉంటారు. ఒకటే మా సంఘం అనడానికి వీల్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ లివర్పూల్ చర్చిలో బ్రెయిన్ గారు ఒక మెంబరు, లార్డ్ సర్వెంట్, కానీ ఆర్గనైజేషన్లో ఉండడు, పరిపాలనలో ఉండడానికి. పరిపాలన చేసేది ఓవర్సీర్లు చేసుకుంటారు. మనకి ఇక్కడ పరిపాలన చేసేవాళ్ళు ఒక్కడే, కాపరి ఒకడే సింగిల్ మ్యాన్కి వెళ్ళిపోతూ ఉంటుంది. బిగినింగ్లో చాలామంది వ్యతిరేకించారు, కానీ ఇండియన్ పాలసీకి ఇదే బెస్ట్ అని ఒక ఆయన భావించి ఇదే ప్రవేశపెట్టాడు, ఇదే అంగీకరించేశాడు. ఒక్కడుండడు ఎవడోని. ఆ ఒక్కడుండడం వల్ల నష్టం ఏంటంటే ఆడు ఒకవేళ ప్రభు పిలిస్తే వెళ్ళిపోతే సంఘం అంతా కూడా చెదరగొట్టిన గొర్రెలుగా అయిపోతాయి. రామవరం పరిస్థితి చూడండి. ఎక్కడో ఒంగోలు నుంచి ఆదివారం, ఒంగోలు అంటే ఇంచుమించు మెడ్రాస్ స్టేట్ దగ్గరికి అంత దూరంలోంచి ప్రతి ఆదివారం వచ్చి మళ్ళీ సోమవారానికి వెళ్ళిపోవాలి. అలాగా అల్లుడు గారు బాధ్యతలు నిర్వహిస్తున్నా, ఓవర్సీర్గా చేయమన్నారు, చేస్తాం. సంఘాన్ని కనిపెట్టుకుని ఉండాలనేటువంటి విధానంలో ఆ నాయకుడు ఉండాలి. కానీ అలాగ ఉంటున్నారా లేదా అన్నది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నిజంగా వస్తున్నారా లేదా, ప్రతి ఆదివారం అంత మెడ్రాస్ నుంచి వస్తున్నారా లేదా అన్నది మనకి తెలియదు. మరి మనం కాస్తాం, దేవుడు ఎంతకాలం ఇస్తే అంతకాలం. సో సంఘాన్ని కాపలా కాయడం, సంరక్షించడం అధ్యక్షులు చేయవలసిన పని. అధ్యక్షుడు అనేవాడు, ఓవర్సీర్ అనేవాడు ఆ సంఘాన్ని చూసుకుంటూ ఉండాలి. అదేవిధంగా కొన్ని ఆ సంఘేతర బాధ్యతలు కూడా ఇవ్వబడతాయి. అంటే మిగతా సంఘాల మీద కూడా పర్యవేక్షకులుగా ఉండాలి. లేఖన ఆధారం ఏంటి? 1 పేతురు 5:2-3 బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగా దుర్లాభేక్షతో కాక పెద్ద మనసుతో మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు, దాన్ని ఆయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువునట్టుండగా మందకు మాదిరిగా మాదిరిగా. బాసిజం అనేది ఇక్కడ ఉండకూడదు. బాస్, ఐఎమ్ ది బాస్. నేను ప్రిన్సిపాల్ని ఆర్జేడీగా పనిచేస్తాను. ప్రిన్సిపాల్గా 10 ఏళ్ళు, ఆర్జేడీగా 3 ఏళ్ళు, ఇంచుమించు 40 ఏళ్ళు ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నాను. 40 ఏళ్ళలో 27 ఏళ్ళ నుంచి మీకు నేను నాయకుడిగా ఉన్నాను. మీతో పాటు నేను ఒకడిగా ఉంటున్నాను. పెద్ద అహంకారిగా కూడా ఉండే పరిస్థితి బిగినింగ్ నుంచి నాకు లేదు. మనము ఈ మందను కాసేటప్పుడు బాసిజం చేయకూడదు. బాసిజం, నేనే బాస్, ఆయన నాతోనే మాట్లాడతాడు ఫోన్లో అన్న విధంగా మనము ప్రవర్తించకూడదు. మనం తగ్గించేసుకోవాలి. ఎన్ని క్షమాపణలన్నా చెప్పి నేను ఒక్కడు కూడా పోకుండా ఉండేటువంటి విధంగా నా సంఘంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని నేను కాపాడుకుంటాను. కొద్దిమందే ఉంటారు కదా, అంటే మనం క్షమాపణలు చెప్పాలి అనే పరిస్థితి వచ్చినప్పుడు క్షమాపణలు చెప్పడం చాలా మంచిది. ఎందుకంటే అదుటి వ్యక్తి మన క్షమాపణలన్నా విని వాడు సంఘాన్ని వదలకుండా ఉండేటువంటి విధంగా ఉండాలి. అందువల్ల లాభాపేక్ష కాదు, ఏదో జీతం ఇస్తున్నారని కాదు, ఇష్టపూర్వకంగా సిద్ధ మనసుతో దేవుని సంఘంలో మీరు నాయకులుగా పిలువబడ్డారు కాబట్టి ప్రేమతో, దేవుని క్రీస్తు ప్రేమతో సంఘాలని కాయండి. మీ కాయడం ఎలాగుండాలి? చర్చ్ లోపల టీచింగ్ మినిస్ట్రీ, ఇక్కడ ప్రీచింగ్ మినిస్ట్రీ అని రాయలేదు మేము.
టీచింగ్ మినిస్ట్రీ ఫస్ట్ అంటే టీచింగ్ చెప్పాలి, ఎలాగ ఉండాలి, ఏంటి, మీ సాక్ష్యం పోకుండా ఉండాలి, లోపల బాగుండాలి, బయట బాగుండాలి, అలా అది లోపల. అప్వర్డ్ మినిస్ట్రీ ఏంటంటే అప్వర్డ్ వర్షిపింగ్, మీరు చేసే ఆరాధన పైకి వెళ్ళిపోవాలి, రిమెంబరెన్స్. మూడవది ఏంటంటే విట్నెసింగ్ ఎవాంజలిజం, అంటే దేవుని సంఘములో ఉన్నటువంటి వారందరూ కూడా చాలా పరిశుద్ధులుగా ఉంటారు, వీరు వేరే సంఘాలతో కలవరు, వీళ్ళు దేవుని యొక్క నిబంధనలు గైకుంటారనే విట్నెస్ బయటకు వెళ్ళాలి. పొరపాటుని మా చర్చ్లో ఎవరైనా ఒకళ్ళు వేరే సంఘానికి వెళితే పొరపాటున వాళ్ళు ఏం క్వశ్చన్ చేస్తారో తెలుసా? వేరే సంఘం వాళ్ళు, మీరు వేరే సంఘాలకు వెళ్ళరు కదా, మీదే గొప్ప సిద్ధాంతం నమ్ముతారు కదా అని చాలాసార్లు అడిగినట్లు నేను విన్నాను. అంటే ఆ యూనిక్నెస్ మనం మెయింటైన్ చేయాలి. నేను కూడా చర్చ్ ఆఫ్ గాడ్లోకి వచ్చాక ఇక బయట నేను వక్తను కాబట్టి బయట నన్ను చాలామంది పిలిచేవారు ఉంటారు, అవన్నీ కట్ అయిపోయాయి. ఫెలోషిప్, పాస్టర్స్ ఫెలోషిప్లో ప్రెసిడెంట్ అవ్వాలంటే అవ్వగలను, సెక్రటరీ అవ్వాలంటే అవ్వగలను, ఎలా కావాలంటే అలా చలనమైన స్థాయి ఉన్నప్పటికీ గౌరవించబడే స్థాయి అని నాకు ఆ గౌరవం వద్దనుకుని వదిలేస్తాను. నేను పాస్టర్ ఫెలోషిప్కి ఇప్పుడు నేను వెళ్ళను. ఓన్లీ దేవుని సంఘాల నాయకుల మధ్య, లీడర్స్ మధ్య పరిచర్య మాత్రమే నేను చేస్తాను. ఆ అవుట్వర్డ్ సాక్ష్యము బయటికి వెళ్ళిపోవాలి. అది మరి మీరు అలా మెయింటైన్ చేస్తున్నారో లేదో అనేది మీ అంతరాత్మకే వదిలేస్తున్నాను. సంఘాన్ని కాయటలో సంఘం ఎప్పుడు కూడా నేర్చుకునే సంఘంగా ఉండాలట. నేను చెప్పిన సర్మన్ని మళ్ళా చెప్పను, ఎప్పుడూ తప్పని పరిస్థితి, అది ఇప్పటి వరకు రాలేదు. అందువల్ల ఉన్న కొద్ది మంది అయినా, 30 మంది అయినా, 40 మంది అయినా, 50 మంది అయినా వాళ్ళు వినడానికన్నా వస్తారు. బ్రేకింగ్ ఆఫ్ ది బ్రెడ్ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెన్స్ వినడానికైనా వాళ్ళు ఇస్తారు. సో నేర్చుకునే సంఘంగా ఉండాలి, ప్రార్థించే సంఘంగా ఉండాలి, ఆరాధించే సంఘంగా ఉండాలి, విట్నెసింగ్ చర్చ్, సాక్ష్యం ఇచ్చే చర్చ్, ఇవి దేవుని సంఘాలు. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అది వేరే చర్చ్, మనది అలా కాదు. సో మన చర్చ్లో అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరవడం, ప్రార్థన చేయడం, ఈ 7 స్టెప్స్లో ఇక్కడ 4 రాశాను. ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చెయ్యండి బాబు అని మేము చెప్తా ఉంటాను. నేను చేయకపోతే మీ ఇష్టం, నేను బ్రెయిన్ కూడా చాలాసార్లు క్వశ్చన్ చేశాను. ఎక్కువ సమయము, ఎక్కువ రోజులు బ్రెయిన్తో ఆంధ్రప్రదేశ్లో గడిపిన వాడు ఎవడైనా ఉన్నాడంటే నేనే. ఎక్కువ మంది మిషనరీలతో ఫెలోషిప్లో ఉన్నవాడు ఎవడైనా ఉన్నాడంటే నేనే. నేను క్వశ్చన్ వేశాను, ఏమయ్యా అక్కడ రొట్టె విరడం సరిగ్గా రాదు, వాళ్ళకి ప్రీచింగ్ టీచింగ్ ఏమీ లేకుండా చేసేసారు, ఇది అన్యాయం కదంటే చెప్పామో వాళ్ళు వినకపోతే మనం ఏం చేస్తాం? వాళ్ళ దానికి వాళ్ళే బాధ్యులు. అంటే ఎవడికి వాడే పోతాడులే అన్నటువంటి విధానంలో నేను ఉండను. చెప్పి చూస్తాను, చెప్పకపోతే ఏం మాట్లాడను, శిక్ష ఏమి ఉండదు. బట్ వీ మస్ట్ లెర్న్ వాట్ ఈజ్ వాట్ అనేది తెలియాలి. ఇప్పుడు మీకు చక్కగా చెప్పాను, దేవుని సంఘాలు ఎలా ఉండాలి, ఎన్నోవర్డ్ మినిస్ట్రీ అంటే టీచింగ్ చెప్పాలి, టీచింగ్స్ ఏదో పుస్తకాలు ఉన్న 6 పుస్తకాల్లో ఏదో చిన్న టాపిక్ తీసి చెప్పండి. కొండ మీద ప్రసంగాలు అవి 30-40 వస్తాయి చెప్పండి. పరిశుద్ధాత్మ చిహ్నాలు ఆ యొక్క 20-25 వస్తాయి, రోజు కూడా చెప్పండి. పాస్టర్గా మొదలెట్టిన వాడు 6 పుస్తకాలు మొదలు పెడితే జీవితం అయిపోద్దని చెప్పాను. మీ సొంతంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఏమైనా తప్పిదాలు దొరికిపోతాయేమో అని నా భయం. అప్వర్డ్ మినిస్ట్రీ అంటే వర్షిప్, పైకి వెళ్ళిపోతూ ఉంటుంది, దేవునికి స్తుతి, మహిమ, ఆరాధన. తర్వాత అవుట్వర్డ్ ఏంటంటే మనం అవుట్వర్డ్ మినిస్ట్రీ అంటే మన సాక్ష్యం బయటకు వెళ్ళడం. ఈ 3 కీలకమైన స్టెప్స్ ఉన్నాయి చర్చ్ ఆఫ్ గాడ్లో, ఇవి పాటించాలి.
ఐక్యత, ఇప్పుడు గిఫ్ట్ చెప్పాడు, ఐక్యత ఐక్యత. గేలానికి చేపలు పడతా ఉంటుంటే సింగిల్ దారం ఉంటుంది గేలానికి. బరువైన చేప ఏ పండుగప్పో పడితే దారం తెగిపోద్ది. అలా కాకుండా 3 పేటల తాడు ఎప్పటికీ తెగిపోద్ది. అంటే 3 పేటల తాడు వాడి ఎవడో గేలం చేయడు, సింగిల్ దారంతోనే చేస్తాడు. అయితే సింగిల్ దారం తెగిపోద్ది. ఆ కుక్కనికి పెద్ద పండుగప్ప పడితే తెగిపోతుంది. కర్ర కూడా ఉండేటువంటి విరిగిపోయే పరిస్థితి ఉంటుంది. 3 పేటల తాడు అంటే మూడు పేటలను గట్టిగా కట్టేస్తే 3వ పేటలో యేసుప్రభు ఉంటే భార్యాభర్తల మధ్య యేసుప్రభు, సంఘంలో యేసుప్రభు, వధువు వరుడు మధ్య యేసుప్రభు, మీకు సంఘానికి మధ్య యేసుప్రభు ఉంటే ఆ బంధం ఎప్పటికీ కూడా తెగిపోదు. అది వివరించాడు చక్కగా అతను. సో మనకి తెలియని ఏమీ లేవు, అన్నీ తెలుసు. కానీ ఇంప్లిమెంటేషన్ ఈజ్ ఓన్లీ వన్ ఆఫ్ ది డ్రాబ్యాక్స్. ఇంప్లిమెంట్ చేయకపోతే ఎలాగా? చేయడానికి ప్రయత్నం చేయండి అంటా నేను. సడన్గా మనం ఎవరిని మార్చలేము. చెయ్యండి బాబు, ఇంప్లిమెంట్ చేయండి అని చెప్తూ ఉంటాం. షెపర్డ్, మన పెద్ద ఏదో నేను ఏదో గొప్ప ప్రసంగికుడిని, నేను గొప్ప బిషప్ని, గొప్ప విద్యార్థికుడిని అని ఎప్పుడూ చెప్పాను. మీతో సమకాలికుడిని, ఒక పోస్ట్ మ్యాన్ లాంటి వాడిని అని చెప్పాను చాలాసార్లు. నన్ను నేను తగ్గించుకుంటాను. నా రివార్డ్స్ ఏమైనా ఉంటే పైన యేసుప్రభు ఇస్తాడు నాకు. ఆయన ప్రధాన కాపరి ప్రత్యక్షమయ్యే వరకు కూడా యేసు యొక్క స్వరక్తమిచ్చిన సంఘాన్ని మనం కాపాడుకోవాలి. అది ఫస్ట్ పాయింట్గా మనం చూస్తున్నాం, చర్చ్. రెండవది సౌండ్ డాక్ట్రిన్ అంటే సత్య సిద్ధాంతం. మన సిద్ధాంతం బ్యూటిఫుల్ సిద్ధాంతం. నేను చాలా డాక్ట్రిన్స్ని చూశాను. అసలు ఇలాంటి సత్య సిద్ధాంతం ఇంకెక్కడ ఉండదు. అది 7 స్టెప్స్ అవ్వండి, హౌస్ ఆఫ్ గాడ్, కింగ్డమ్ ఆఫ్ గాడ్, ప్రభు మధ్యాకాశానికి రావడం, ర్యాప్చర్, 7 years ట్రిబులేషన్, మిలీనియం, న్యూ జెరూసలేం, న్యూ హెవెన్, ఇవన్నీ కూడా డాక్ట్రిన్లోకి వస్తాయి. మీకు 5 బ్రహ్మాండమైన వీడియోలు గిఫ్ట్ నా చేత తయారు చేయించి వాట్సాప్లో పెట్టాడు నాకు యూట్యూబ్ ఛానల్లో. మొత్తం ఎంటైర్ డాక్ట్రిన్ అది చూసినా, పుస్తకాలు చదివినా మీరు పండితులు అయిపోతారు. ఒక నోవ చెప్తూ ఉంటాడు ఎప్పుడు, మీ పుస్తకాలన్నీ నేను చదువుతున్నాను. అతను చదువుకున్నవాడు కాబట్టి చదివి అర్థం చేసుకుంటా అన్నాడు కాబట్టి. ఇంప్లిమెంటేషన్ సంగతి వేరు. మనల్ని మనం ఎక్విప్మెంట్ అవ్వాలి ముందు. సత్య సిద్ధాంతాన్ని ఓవర్సీర్స్ ఎప్పుడు వదిలిపెట్టకూడదు. తప్పులుంటే ఖండించాలి. అంటే వెళ్ళిపోయి గొడవపడి ఇప్పుడు ఈ సోకాల్డ్ రెబెలియన్ పాస్టర్ లాగా ఇతరులని మనం విమర్శించకూడదు. విమర్శిస్తే మిగతా రిలీజియన్స్ ఊరుకుంటారా? బాధేస్తారు, కొట్టేస్తారు, చంపేస్తారు. ఆ చావుకు మీరే కారణం. మిమ్మల్ని బాధతా ఉంటుంటే మీరే కారణం. ఎందుకంటే మీ నోరు సరిగ్గా ఉంటే ఇతరులని దూషించకుండా, ఇతర మతాలను దూషించకుండా, మన మతంలో గొప్పలు చెప్పుకుంటూ, మన ప్రభువుని హెచ్చించుకుంటూ, మీ చిత్తమైతే, దేవుని చిత్తమైతే ఇతరులను కూడా ప్రభు వైపు ఆకర్షించుకునే విధంగా మనం చేసుకోవాలి. ఇతరులు ఎందుకు మనము అనవసరంగా వాళ్ళ కోపానికి గురైపోతూ ఉంటాం? వాళ్ళ కోపానికి గురైపోయి మనము బాధపడడం ఎందుకు? సంఘాలని మనము 4 రోజుల పాటు బ్రతికుండాలి కదా. మనం ముందే సాక్షి అయిపోతాను, నేను స్టెఫెన్ లాగా అని అనుకునేవాళ్ళు షైన్ అవ్వలేరు. స్టెఫెన్ మంచి సాక్ష్యం పొందాడు. మన సాక్ష్యం ఎలాగుందో ఊళ్ళో, మనల్ని ఏమనుకుంటున్నారు, మన పేటలో ఏమనుకుంటున్నారు, ఇతర పాస్టర్లు ఏమనుకుంటున్నారు, లేకపోతే రావులపల్లి సెంటర్లో మన గురించి ఏమనుకుంటున్నారు అన్నది కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాలి. అదేమో ఆలోచించుకోకుండా మొండిగా నా ఇష్టం వచ్చినట్టు ఉంటారంటే చర్చ్ ఆఫ్ గాడ్లో కుదరదు. లేఖనాధారం ఏంటి? స్క్రిప్చరల్ ఎవిడెన్స్. హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకు, ఎదురాడేవారు మాటలు ఖండించుటకు శక్తి కలిగి ఉండండి. ఉపదేశాన్ని అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా పట్టుకుని ఉండండి. ఈ బోధ నమ్మదగినది, చర్చ్ ఆఫ్ గాడ్ బోధ. మీరు గట్టిగా పట్టుకొని ఉండండి అంటే బోధించబడినట్లుగా నమ్మదగిన సందేశాన్ని గట్టిగా పట్టుకొని ఉండాలి.
తద్వారా సరైన బోధన ద్వారా అతడు ఇతరులను ప్రోత్సహించాలి. మన బోధన వ్యతిరేకించే వారిని ఖండించాలి. అంటే సంఘంలో బయట లూథరన్స్తోనో పెంతుకోస్తోళ్ళతోనో వాళ్ళతోనో ఆర్గ్యుమెంట్ చేసుకోమని ఎవడన్నాడు మిమ్మల్ని? అందుకని పాస్టర్ ఫెలోషిప్లకి వెళ్ళకూడదు అని చెప్తూ ఉంటాను. వెళ్తాము, మా ఇష్టం అంటే అదే దేవునికి మీరు లెక్క అప్పగించాలి. మనము ఇతర సిద్ధాంతాలను నమ్మేవారిని విమర్శించం, కానీ ఆ సిద్ధాంతాలు తప్పు అని చెప్తే వాడు ఊరుకోడు కదా. మరి మన సంఘ సిద్ధాంతం తప్పు అని అంటే మనం ఎందుకు ఊరుకోవాలి? బాబు మా పద్ధతి ఇది, మేము ఇలా ఈ పల్లెటూరులో సత్య సిద్ధాంతాలని ఎవడు నమ్ముతాడండి, ఎవడంటాడు మామూలు హల్లెలూయా స్తుతి మహిమ అనే పాటలు పాడుకుని నేను గాస్పెల్ చర్చిలాగా ఉంటానంటే మీ ఇష్టం. దేవుని సంఘాలనేవి ఒక విలువైన సంఘాలని మీరు మర్చిపోవద్దు. మూడవది మతపరమైన పర్యవేక్షణ నిర్వహించడం, పరిపాలన. ఓవర్సీర్ అనేవాడు పరిపాలనగా చేస్తూ ఉంటాడు స్థానిక సంఘాలను. ముఖ్యంగా దైవభక్తితో కూడిన జీవితానికి మాదిరికరంగా ఉండాలి. ఎవిడెన్స్ అంటే పెద్దానికి చర్చాగాడులో ప్రసంగమైన ప్రతి మాటకి ఒక ఎవిడెన్స్ ఉండాలి. 1 తిమోతి 5:17 బాగుగా పాలన చేయ పెద్దలను విశేషముగా వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడవారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. అంటే సంఘ వ్యవహారాలను చక్కగా నడిపించే పెద్దలు రెట్టింపు గౌరవం ఇవ్వాలంట. అంటే మీకు మీ సంఘం వాళ్ళు, ఈ ఓవర్సీర్స్ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు, మిగతా లీడర్స్ గౌరవం ఇవ్వాలి. మేము ఏదో డబ్బు కోసమో లేకుంటే ఏదో పేరు ప్రఖ్యాతుల కోసమో మేము ఈ పనులు చేయట్లేదు. విజయబాబు అన్నాడు, ఫోన్లు చేస్తాడు, ఆ నోటీసులు పెడతా ఉంటాడు. నేను కూడా ఆ రెజల్యూషన్లు ఎలా చేయాలని నేను బ్రెయిన్ పెడతా ఉంటాను. మరి మాకు కొంచెం బాగా చేస్తున్నారనేటువంటి గౌరవం ఉండాలి కదా. సంఘ వ్యవహారాలు చక్కగా నడిపించే పెద్దలు రెట్టింపు ఘనతకు అర్హులు. తిమోతి రాజు 1 పత్రిక 5:17. దీనికి ఉదాహరణ చెప్తాను. అసలు సెపరేట్ స్టేట్ అంటే ఎంతమందికి తెలుసు? రికగ్నైజేషన్ రావడం వల్ల ఏంటి ఉపయోగాలు ఎవరికి తెలుసు? ఎంతమంది కృషి చేశారు దీనికి? ఎన్నేళ్ళ నుంచి కృషి చేశారు? ఎవడైతే కృషి చేశాడో ఆయన కొంతమంది కృషి చేస్తున్నా, కొంతమంది తెలుసు. అసలు ఈ మెసేజ్ ఎవరికి వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఏమీ తెలియదు. మన సంఘాలకు గుర్తింపు వచ్చింది, ప్రైజ్ ది లార్డ్ అని ఒకటి పెడితే కంగ్రాచులేషన్ టు ఆల్ లీడర్స్. అసలు లీడర్స్కి రికగ్నిషన్ సంబంధం ఏంటి? అలా రెట్టింపు ఘనత కాదు, మామూలు ఘనత కూడా. కంగ్రాచులేషన్ టు ద ఆల్ లీడర్స్ ఆఫ్ చర్చెస్ ఆఫ్ గాడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. లీడర్స్ ఏం చేశారు? ఎవడు ఏం చేశాడో వాడికి కనీసం ప్రైసింగ్ కాదు, కానీ థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ ఆల్ యువర్ సర్వీసెస్ అన్న మాట ఒక్కడు అనలేదు. ఒక్కడు నాతో పాటు ఉండి నన్ను నడిపించే వాళ్ళు కూడా ఆ మాట అనలేదు. అంటే ఏంటి? ఈగోయిజం అన్నమాట. నిలువెత్తున కూడా విషయంలాగా నిలువెత్తున కూడా ఒక రకమైనటువంటి అహంకారపూరిత. బాగా చేసావు ఎలీషా అని నేను బాగా చెప్తాను. బాగా చేసావు విజయబాబు, ఇవాళ చేపల కూర మీకు పెట్టడానికి అతనే వంట చేశాడు స్వయంగా. అందుకే ఇది కూడా లేట్ చేసుకుని అతను లేటుగా వచ్చాడు. బాగా చేసావయ్యా, ఎప్రిసియేషన్. ఎడ్వర్డ్ గారు మీరు మీ హాల్ని ఇచ్చారండి. సునీత గారు, ఎడ్వర్డ్ గారు స్పాన్సర్షిప్ డబ్బంతా వాళ్ళే పెట్టుకుంటున్నారు. ఎప్రిసియేషన్ చేయకుండా ఎలా చేసేస్తారు? అలా ఏమీ అనకుండానే అయిపోతాయి పనులు. మరి బ్రెయిన్ గారు ఆ ఏపీ ఫెలోషిప్ మీటింగ్ కాన్ఫరెన్స్లో 250 మందికి చేసేటప్పుడు కమలా గారిని స్టేజ్ మీద కిందకి ఎక్కించాడు, నన్ను ఎందుకు కిందకి ఎక్కించాడు? వీళ్ళ వల్ల జరిగిందని ఎందుకన్నాడు? కానీ అదే చూసన్నా ఉండాలి కదా. కంగ్రాచులేషన్ టు ఆల్ లీడర్ ఫర్ గెటింగ్ ఎ రికగ్నైజేషన్ ఆఫ్ ఏపీ అసెంబ్లీ సచ్ సెపరేటిస్ట్. అది తెలుసా ఏమన్నా? అసలు మెసేజ్ ఏమన్నా మీకు వచ్చిందా? ఎవరికి వచ్చింది? ఎవరు పంపించారు? ఏమీ తెలియదు. మే 14వ తారీఖున సగాయం గారు పుట్టినరోజు. అది నేను ఒక్కడే గుర్తుపెట్టుకుంటాను. హ్యాపీ బర్త్డే బ్రదర్ సగాయం అందరూ.
పోనీ కనీసం అదానే ఇస్తున్నారు, సగం హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. ఓకే, మంచిదే, మన సగాయానికి ఏం వ్యతిరేకం కాదు. కానీ ఇక్కడ నుండి చేసేవాడికి మరి ఈ వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నారు కదా, సంఘ వ్యవహారాలను చక్కగా నడిపించే పెద్దలు డబుల్ ఆనర్కి అర్హులు. ఆనర్ అంతే, బాగా చేస్తున్నారండి. కానీ ఆ సుధీర్ నిన్న కాక మొన్న వచ్చాడు, ఈ గ్రేట్ లీడర్షిప్ అని బ్రెయిన్ గారికి రాశాడు ఇంకా నా గురించి. మరి మీరు కనీసం భలే చేస్తున్నారండి, ఆంధ్రప్రదేశ్ సంఘాల గుర్తింపుకు మీరు చాలా కృషి చేశారండి అని. నా పక్కన ఉన్నవాళ్ళు కూడా నన్ను అంటే ఇస్కరియోతు యోధలా అన్నాను. కానీ అంటే ఏంటి అసలే మంచిగా చేస్తున్నారా అని చెప్పడానికి కూడా ఏమన్నా లోపల దురుద్దేశాలు ఉన్నాయా? ప్రొటెక్టింగ్ ద చర్చ్, సంఘాన్ని రక్షించడం, పర్యవేక్షకులుగా కాపరులుగా ఉన్నవాళ్ళు దేవుని ప్రజల ఆత్మల కనిపెట్టుకొని ఆధ్యాత్మిక ప్రమాణాల నుండి వారిని కాపాడాలి. లేఖనాధారము అపోస్తల కార్యంలో 20, 28, 31 వరకు కూడా మేము చదువుకోవచ్చు. 3 సంవత్సరాల పాటు బోధించాడంట పౌలు, రాత్రింబవళ్ళు ఉండి కన్నీళ్లు విడుచు ప్రతి మనుషునికి మానక 31 వచనం, మానక బుద్ధి చెప్పిద్దనని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకుగా ఉండండి. కన్నీళ్లతో ప్రతి వాడికి ప్రభునందు నిరీక్షణ కలిగి ఉండండి. యేసు రక్తం చేత కొనబడిన వాళ్ళము, ఆయన స్వరక్తం ఇచ్చుకొని బుద్ధి చెబుతున్నాడు. బుద్ధి చెప్పకుండా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం, దట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అవర్ డాక్ట్రిన్. షీప్ వితౌట్ ఏ షెపర్డ్, కాపరి లేని గొర్రెలు. పెద్ద కాపరి యేసుప్రభు, ఆయన మధ్యాకాశానికి వస్తాడు. తర్వాత మధ్యలో కాపరి, అబ్రాడ్ కాపరి ఇంక లేడు మనకి. ఇక్కడ మనం కాపరు, మనమే మోనార్కులు అయిపోయి మనమే ఇష్టం వచ్చినట్లు ఉండడానికి కుదరదు దేవుని సంఘాల్లో. ఆ కాపరులందరూ కూడా ఎల్డర్షిప్కి, యునైటెడ్ ఎల్డర్షిప్కి లోబడి ఉండాలి. ఎన్ని పవర్స్ ఉన్నాయో అని మీకు వివరిస్తాను తర్వాత. ఇది మీటింగ్ అయిపోయిన తర్వాత అదే డిస్కషన్. యోధ రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, మీకు అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాడుచుండవాలి. ఏం పోరాడుతున్నారు? కొంతమంది పల్లెటూరులో అన్ని సంఘాలు ఒకటే, లోదరన్స్ ఒకటే, పెంతుకోస్తు వారు ఒకటే, హల్లెలూయా స్తుతిమా అందరూ ఒకటే. అందరూ ప్రభు రక్షణలో ఉంటారు, అందరూ ప్రభు దగ్గరికి వెళ్తారు. బట్ యు ఆర్ ది పీపుల్ హూ విల్ రిసీవ్ రివార్డ్స్ అండ్ అవార్డ్స్ అట్ ది థ్రోన్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మీకు బహుమానాలు వస్తాయి. మిగతా వాళ్ళకి వస్తాయి రాదు మాకు అనవసరం, కానీ మీకు వస్తాయి ఖచ్చితంగా. 5 క్రిస్టియన్ క్రౌన్స్ కూడా ఒక్కరికే వచ్చేసేటట్టు అవకాశం ఉంది. ఎల్డర్స్ మస్ట్ ఆల్సో గార్డ్ అగెన్స్ట్ ఫాల్స్ టీచర్స్ వెదర్ ఫ్రమ్ విత్ ఇన్ ద చర్చ్ ఆర్ అవుట్ సైడ్ ది చర్చ్. అంటే బయట తోడేళ్ళు లోపలికి రాకూడదు, ఇక్కడే కొన్ని తోడేళ్ళు వచ్చేస్తాయి. ఆల్రెడీ తోడేళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఇందులో మనకు తెలుసు, మన ఆత్మలకు తెలుసు. ఆ తోడేళ్ళే మనకి విభజనకారకులుగా ప్రవర్తిస్తున్నారు. మత్తయి సువార్త 7:15 నుంచి 17 వరకు, యూ విల్ నో దెమ్ బై దేర్ ఫ్రూట్స్. అబద్ధ ప్రవక్తలు అంటే పాత నిబంధన కాల ప్రవక్తలని కాదు, అబద్ధ బోధకులు ఎలా తెలుసుకుంటారంటే వాళ్ళ బుద్ధులు బట్టి, వాళ్ళ ఫలములు బట్టి. పల్లేరుకు ద్రాక్ష పళ్ళు కాస్తాయా, ద్రాక్ష తీగకి పల్లేరు కాళ్ళు కాస్తాయని వాళ్ళ ఫలాలు చూడండి. సో పీపుల్ మస్ట్ అబ్జర్వ్ అవర్ ఫ్రూట్స్. ఆత్మఫలాలు ఏమైనా కాస్తున్నామా? అది కాకుండా ఎలా జరుగుతుందంటే ఎవాంజలిజం ప్రభువుకి ఇష్టమైనటువంటి విధంగా ఈ రోజుల్లో ఎవాంజలిజం జరగట్లేదు. మనలో కూడా చాలామంది అలా చేయట్లేదు. తేనె ఎంత మాధుర్యం అనేది, తీయనిది. దహన బలిలు ఇచ్చుట్లో తేనె వాడొద్దు అంటాడు ప్రభు. ఆయనకి ఇష్టమైన రీతిలో నువ్వు చేస్తావా? నీకు ఇష్టమైనట్టు ఎగురు గంతులు వేస్తావా? నీకు ఇష్టమైనట్టు స్పిరిచువల్ పెంతుకోస్తులో ఆ స్పిరిచువల్ పవర్ కోసం ఎగిరి గంతులు వేయడము, డ్యాన్సులు వేయడం అనేది ఉంటుంది. వాళ్ళ బోధ అలా ఉంటుంది. అది నీ బోధను చర్చ్ ఆఫ్ గాడ్లో ఇంప్లిమెంట్ చేయకూడదురా బాబు అంటే హల్లెలూయా స్తోత్రం స్తోత్రం నువ్వు అంటే అలాగే చేయమని కూడా మనోళ్ళు కొంతమంది ఇంక విసిగిపోయి మీరు మారకపోవడంతో అలా చేసేయండి అన్నారు. బివేర్ ఆఫ్ ది ఫాల్స్ ప్రాఫిట్స్. ఏం చెప్తున్నాడో అర్థం చేసుకోండి. 3000 ప్రసంగాలు యూట్యూబ్లో నా అప్లోడ్ అయ్యి ఉన్నాయి. కనీసం ఆదివారం నాడు మెసేజ్ గంట అలా కంటిన్యూస్గానే ఉంటుంది.
ప్రతి వారం గంటకి తక్కువ ఉండదు, గంటకి పైబడే ఉంటుంది. గంట మీరు చూడకపోయినా ఆ మెసేజ్లో యూట్యూబ్ ఓపెన్ చేయగానే కింద జస్ట్ సినాప్సిస్ ఇస్తాను, ఎసెన్స్, అదన్నా చూడండి. దాన్ని బట్టి క్వాలిటీ ఏంటి అన్నది మీరు అర్థం చేసుకుంటారు. ఉల్ఫ్ ఇన్ ద షీప్ క్లోతింగ్, గొర్రెల దుస్తులు తోడేళ్ళు మన సంఘాల్లో ప్రవేశించేసాయి ఆల్రెడీ. అయితే ఇంకా గొర్రెల దుస్తుల్లో తోడేళ్ళు సంగతి అలాగ ఉంచండి. తోడేళ్ళు వస్తున్నా సంఘ బిడ్డలు వెళ్ళిపోతున్నారు కూడా. అయ్యగారు నేను పుట్టినప్పటి నుంచి ఇదే సంఘం అండి, కానీ పక్క సంఘంలో మ్యూజిక్లు అవి పెడుతున్నారు, చాలా ఆనందంగా ఎంటర్టైన్మెంట్గా ఉందండి, ఇంకా అక్కడికి వెళ్ళిపోతానండి, మా కుటుంబం అంతా మేము వేరే సంఘానికి వెళ్ళిపోతున్నామని ఒక ఆమె అంటుంది ఒక పాస్టర్తో. అంటే పుట్టినప్పటి నుంచి బాప్తిజం పొంది వివాహం చేసుకుని అదే చర్చిలో ఉండేది హఠాత్తుగా మ్యూజిక్లు ఆనందానికి వేరే చర్చికి వెళ్ళిపోతుందంట. అంటే దానికి డాక్టర్ని సరిగ్గా వివరించలేదన్నమాట. ఆత్మతోనూ సత్యంతోనూ దేవుని సంఘాల్లో ఆరాధిస్తారు, దేవునికి మహిమ ఘనత అనే కాన్సెప్ట్ వాళ్ళు లేదు కాబట్టి విడిచి వెళ్ళిపోతున్నారు. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, రాజమండ్రి చర్చ్ ఆఫ్ గాడ్ గొప్పగా చెప్పడం కాదు, కానీ 1999 ఫిబ్రవరి 14 నుంచి ఏర్పాటు చేయబడినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్కడు కూడా వేరే సంఘానికి వెళ్ళలేదు. ఎవడైనా పిలిస్తే పెళ్ళికో పబ్బానికో వెళ్తారేమో, కానీ వేరే చర్చ్కి వెళ్ళలేదు. మరి మా సంఘాలు బయట నుంచి కూడా వచ్చారు, పుట్టిన పిల్లలు వాళ్ళే ఇప్పుడు గొప్ప నాయకుల కింద మా సంఘంలో తయారయ్యారు. మీరు అలా తయారు చేసుకోవాలి. ఒకవేళ దేవుడు మిమ్మల్ని పిలిచేశాడు అనుకోండి, సంఘం కాపర్లేనటువంటి గొర్రెల్లాగా అయిపోకూడదు. యు మస్ట్ బి రెడీ టు ఫేస్ అనేది. గొర్రెలు కాదు, గొర్రెల దుస్తుల్లో ఉన్న తోడేళ్ళు కాదు, తోడేళ్ళు కూడానే వెళ్ళిపోతున్నాయి. తోడేలా చెప్పినా టేస్ట్గా ఉంటున్నాయి మాటలు. మనం ఏం చేస్తాం కడవరి కాలం. 5వ వచనం, పరిచర్య కొరకు పరిశుద్ధులను సంసిద్ధం చేయడం. అంటే నువ్వు అక్కడవే ప్రసంగికుడు అన్న విధానంలో కాకుండా మిగతా వాళ్ళని కూడా మీరు బయటికి ఇప్పుడు జూలై నెల నుంచి బయట ఓవర్సీస్ వేరు సంఘాలకు వెళ్ళాలని ఒక రెజల్యూషన్ చేయబోతున్నాం. ఓవర్సీర్ అనేవాడు ఆదివారం లేకపోతే ఇంకొకటి ఎవడైనా దాన్ని సంఘ పరిచర్య చేసే విధంగా మిగతా వాళ్ళని కూడా మన డాక్టర్ ఆడొచ్చి ఏదో ఇంకోటేదో ఇదివరకు రావులపాలెంలో వేరేవాడు ఏదో చెప్తా ఉంటుంటే సంఘ కాపరిని విమర్శించడం మొదలెట్టాడు. అది వీడియో కూడా తీసి నాకు పంపబడింది. అప్పుడు బ్రెయిన్ గారు కూడా పెట్టిస్తాం మేము. అంటే అసలు సంఘ కాపరి కష్టపడి చెబుతూ ఉంటుంటే ఆ కాపరి అంత ఉత్తుత్తి కాపరి అన్నట్టుగా ఇంకొక కుర్రోడు చెప్పేస్తే మేము ఎలా ఊరుకుంటాం? అందువల్ల మాట్లాడేవాడికి తర్ఫీదు ఉండవలను, ఆడు జాగ్రత్తగా ఉండవలను. ఓవర్సీర్ అయ్యేవాడు కూడా ఆడు జాగ్రత్తగా ఉండాలని మేము కోరుకుంటాము, విదేశీయులు కూడా కోరుకుంటారు. పరిచర్య కొరకు పరిశుద్ధుల్ని సంసిద్ధ లేఖనాధారం ఎఫ్సీలకు రాసిన పత్రిక 4:11-12 పరిశుద్ధులు సంపూర్ణులొకటిగాను. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పార్ట్ ఇచ్చేయాలి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇవ్వాలి. ఇంటి నిర్వహణ ఆదర్శంగా మీ ఇల్లును మీరు సరిగ్గా చూసుకోండి, మీ క్యారెక్టర్ మీరు కాపాడుకోండి, మీరు ఒక మాదిరికరమైనటువంటి మనుషులుగా మీరు ఉండండి. దీనికి అంటే ఓవర్సీర్స్గా అవ్వడానికి ముఖ్య లక్షణాలు పలుసార్లు చెప్పాను. దీంట్లో తిమోతి 3:1-7 ఎవడైనా ఓవర్సీర్ అవ్వాలనుకుంటే వాడు ఒక మంచి పనిని చేయడానికి అపేక్షిస్తున్నాడన్నమాట నమ్మదగింది. అధ్యక్షుడగు వాడు బ్లేమ్లెస్గా ఉండాలి, బయట కూడా మంచి సాక్షి ఉండాలి. హస్బెండ్ ఆఫ్ 1 వైఫ్, 2 భార్యలు ఉన్నారు నాకు అంటే కుదరదు, కీప్ ఉన్నా కుదరదు. టెంపరమెంట్, మితానుభవం కలిగిన వాడై ఉండాలి. సెల్ఫ్ రిస్ట్రెయిన్, కోపం వచ్చినా ఆపుకోగలగాలి. స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి, తెలివిగా ఆలోచించాలి, మంచి బిహేవియర్ కలిగి ఉండాలి, మంచి మర్యాదస్తుడు, అతిథి ప్రియుడు, భోజింపదగినవాడు, ఏబుల్ టు టీచ్. ఓవర్సీర్ నాట్ వైలెంట్, ఫైటర్గా ఇప్పుడు ఫేక్ పాస్టర్లు తయారయ్యారు కదా, అలాగా కొట్టడానికి చంపేస్తాను నరికేస్తాను అన్నట్టుగా ఉండకూడదు. నాట్ వైలెంట్, కొట్టువాడంటే నాట్ వైలెంట్, హింసాత్మకంగా ఉండకూడదు, మోటుగా పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోవాలి. ఇంట్లో వాళ్ళని జాగ్రత్తగా ఎలాగపోతే బయట వాళ్ళని అలాగే వెళ్తాడు. 5వ వచనం,
గర్వాంధుడయ్యిండి అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడినట్లుగా కొత్తగా చేరిన వాడై ఉండకూడదు. అంటే వాడు అనుభవం లేనివాడిగా ఉండకూడదు. దేవుని సంఘాల్లో అనుభవజ్ఞులుగా ఉన్నటువంటి వాళ్ళే ఈ ఓవర్సీర్స్ తగిన వాళ్ళు. తర్వాత మోర్ ఓవర్ హీ మస్ట్ హ్యావ్ గుడ్ టెస్టిమనీ అమాంగ్ దోస్ హూ ఆర్ అవుట్ సైడ్. బయట వారికి కూడా మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. ఇలాంటి వాళ్ళు ఆశించాలి. ఫ్యామిలీ లీడర్షిప్, కుటుంబంలో బిడ్డల్ని భార్యని సరిగ్గా ఏలేవాడై ఉండాలి. సమూయేలు రాసిన గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనంలో ఏలి తన ఇద్దరు బిడ్డలను కూడా నాశనం చేశాడు. ఆయన నాశనం అయిపోయాడు, ఫినిహాసు హోఫ్నీలు. ఎక్సోడస్ 32:25లో అహరోను కూడా మోషే 10 ఆజ్ఞలు తీసుకురావడానికి పైకి వెళ్ళినప్పుడు, కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆ దేవుని వ్యతిరేకులతో, ఆ ఇశ్రాయేలీల్లో కొంతమంది దేవుని వ్యతిరేకులతో ఎంజాయ్మెంట్లో కూడా అహరోను పాల్గొనేవాడు. దూడను కూడా పూజించడం మొదలుపెట్టాడు. దేవునికి చాలా కోపం వచ్చింది. అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టేశాడు. తీతుకు రాసిన పత్రిక 1:6-9 ఇందులో మళ్ళా అతను స్వేచ్ఛగా దేవుని చిత్తానికి లోబడి ఉండాలి, స్వేచ్ఛాపరుడు కాకుండా ఉండాలి, ముక్కోపి కాకుండా ఉండాలి, మద్యపానం ఉండకూడదు, తాగకూడదు, దుర్లాభం అపేక్షించకూడదు, అతిథి ప్రియుడు. ఇంటికి వస్తే భోజనాలు పెట్టే లీడర్ ఒకడన్నా వచ్చాడని భోజనం పెట్టాలి కదా. మనం దాంట్లో ఫస్టే సజ్జన ప్రియుడు, స్వస్థ బుద్ధి, నీతిమంతుడు, పవిత్రుడు. నీతిమంతులు మనం ఎవరం కాదు. రోమా 5:6లో, రోమా 5:9 ప్రకారం మనం క్రీస్తు రక్తంలో ఆశ నిగ్రహం పవిత్రుడు. హితబోధ విషయమై జనులను హెచ్చరించు, ఎదురాడి వారి మాట ఖండించడానికి శక్తి గలవాడై ఉండాలి. అంటే ఎక్కువ పై ఉండాలి వాక్యంలో, మాకు తెలియదు అనకూడదు. ప్రేయర్ మినిస్ట్రీ, రోగుల కొరకు సంఘం కొరకు ప్రార్థన చేయాలి. ఓవర్సీర్ అనేవాడు, కాపరి అనేవాడు. అపోస్తలుల మాదిరిగా సంఘ పెద్దలు రోగులను పరామర్శించి వారి కొరకు ఎవడైనా రోగి అయితే సంఘ పెద్దలకు కబురు చేయాలంటే, అంటే పాస్టర్తో పాటు ఇంకొకడు ఓవర్సీర్స్ ఉంటే ఓవర్సీర్స్ వాడు నూనె రాసి ప్రార్థన చేయాలని యాకోబు రాసిన పత్రిక 5:11 లేఖనాధారం. అది అపోస్తల కార్యంలో 6వ అధ్యాయం 3-4 వచనాల్లో సంఘం కొరకు ప్రార్థన చేయాలి. అంత లీడర్స్ అంతా కలిసి సంఘం కొరకు మనమే అదే పని చేస్తున్నాం. సో పర్యవేక్షకుల పాత్ర మనం చూస్తే ప్రధానముగా మందను కాయడం, బోధించడం, మందను కాపాడుకోవడం, ఈ మెయిన్ రెస్పాన్సిబిలిటీస్. డిసిషన్ మేకింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ చెప్పాను కదా. ఓవర్సీర్ అనేవాడు కాపరై ఉండాలి. అందరు కాపర్లు ఓవర్సీర్లు అవ్వకపోయినా పర్వాలేదు, డోంట్ వర్రీ, మీ బెనిఫిట్స్ మీకు వస్తాయి. అయితే ఈ ఓవర్సీర్స్కి ప్రత్యేకమైనటువంటి అధికారాలు కొన్ని ఉంటాయి. అవి మీకు సపరేట్ మీటింగ్లో చెప్తాను. నిర్ణయాలు తీసుకోవడం, పరిపాలన, వివాదాలు పరిష్కరించడంలో ఇద్దరు నాయకులకు సంఘంలో ఏదన్నా డిస్ప్యూట్స్ వచ్చినా ఈ ఓవర్సీర్సే చేయాలి. అలాగే బాప్తీసాలు ఇచ్చేటప్పుడు స్పెషల్ కోటాలు పెట్టి ఎవడికాడే మేమే స్వయం ప్రతిపత్తితో చేసుకున్నట్టుగా ఉండకూడదు. కనీసం ఒక ఇన్ఫర్మేషన్ ఆ సెక్రటరీకి, అయ్యా మేము ఇద్దరికి బాప్తీసాలు ఇస్తున్నాం, ఎవరైనా పంపించండి, ఒక మాట చెప్పడానికి ఏముంది. ఎవరో ఒక ఆయన నేను బిజీ విత్ మ్యారేజ్ ప్లీజ్ నోట్ ఇట్ అని ఒక నోటీస్ పెట్టాడు. ఎవరికి పెట్టాడు అది? సెక్రటరీగా, ప్రెసిడెంట్గా? లేదా నేను విజయవాడ నేను వెళ్ళిపోతున్నాను ఎక్కడికో అంటే వాళ్ళకి తెలియదు తనవని నేను అనుకుంటున్నాను, కానీ వాళ్ళ గర్వం అని నేను అనుకోను. సో ఆ విధంగా పరిపాలన, ఆర్థిక వ్యవహారాల నిర్వహణ, నాయకత్వం మనం ఏంటంటే నా ఉద్దేశం కొంత నిధిలాగా ఏర్పాటు చేసి మన ఇమ్మానుయేలుకి ఇబ్బంది వచ్చినప్పుడు ఏ విధంగా ఆదుకున్నామో అలాగే ఆదుకునే విధంగా ఉండాలని నా ఆశ. ₹1,00,000 ఎంతో బ్రెయిన్ పెట్టాడు, దాన్ని నాశనం చేసేసారు. దాన్ని ఆ ప్రాజెక్టుకి ఎవరినైతే హెడ్స్గా పెట్టారో వాళ్ళు దాన్ని మొత్తం ఎత్తించేటట్టు చేసేసారు. అలాగే ఉండకూడదు. ఇక మీదట ఓవర్సీర్స్ నిర్ణయాలు తీసుకుంటాం. 1 తిమోతి 5:12లో బాగుగా పాలన చేయు వారిని రెట్టింపు సన్మానానికి పాత్రులుగా ఎంచండి. కష్టపడుతున్నాం కదా, మమ్మల్ని కొంచెం గౌరవించండి. హెబ్రీ 13:17లో మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మేము వీఆర్ రెస్పాన్సిబుల్. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ చర్చెస్ అండ్ ఫర్ ఎంటైర్ చర్చెస్. ఓవర్సీర్స్ ఆర్ రెస్పాన్సిబుల్. మేము లెక్క చెప్పాలి. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి.
ఇది రెస్పాన్సిబిలిటీస్, 8 రెస్పాన్సిబిలిటీస్. ఇవన్నీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. అప్పుడప్పుడు చూస్తూ ఉండండి. చూస్తూ ఉండంటే 8 పాయింట్లన్నా గుర్తుండి రెఫరెన్స్ గుర్తుపెట్టుకోండి చాలు. మీకు ఎవరో చెప్పరు ఇవన్నీ. దిస్ ఈజ్ టీచింగ్, దిస్ ఈజ్ కాల్డ్ టీచింగ్. మీరు గుర్తుపెట్టుకొని తర్వాత తరాల్లో మీరు చెప్పుకోవచ్చు. మా తర్వాత కొత్తగా ఏమి ఉండదు. డాక్టర్ ఇదే డాక్టర్ అంటే. కొంచెం పొడిగేస్తున్నాను. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనేవాడు సైన్స్ చదువుకుంటే ఎవరైనా, ఆయన గురుత్వాకర్షణ శక్తి అనే మాటను కాయిన్ చేశాడు, కనిపెట్టాడు. ఈయన అంటాడు, విజయము సాధించే వ్యక్తిగా మారడానికి ప్రయత్నం చేయకండి. మేమేదో విజయం సాధించేస్తున్నాం అని కాదు, మీరు విలువ కలిగిన వ్యక్తులుగా మారండి. మేము ఇది సాధించాం, అది సాధించాం, ఇన్ని చర్చలు పెట్టాం, మా గ్రూప్ ఎంతమంది, మీ గ్రూప్ ఎంతమంది, అలా కాదు. విలువ కలిగిన వారుగా మీరు మారండి. ఆల్బర్ట్ ఐన్స్టీన్. అంటే డబ్బు, కీర్తి, హోదా వంటి అంశాలతో విజయాన్ని తరచూ కొలుస్తూ ఉంటారు. ఆ డబ్బు విజయం కాదు క్వశ్చన్, అక్కడ విలువైన వాడా కాదా, ఆయన మాటలకి విలువ ఉందా లేదా. కేవలము పనులు పూర్తి చేయడము కంటే వ్యక్తిత్వము, సమాజము అందించే సేవ మరియు జీవిత పరమార్థం వంటి అంశాలే అత్యంత ముఖ్యమైనవి. సో అన్ని వయస్కుల వారికి విలువ కలిగిన వ్యక్తులుగా మారండి అని మన పిల్లలు కూడా బోధించాలి, సంఘాలు కూడా బోధించాలి. ఇష్టం వచ్చినట్లు మనము బోధించకూడదు. మనకి కొన్ని బౌండరీస్ ఉన్నాయి, కొన్ని హద్దులు ఉన్నాయి. ఇదే సంఘంలో నేను మాట్లాడుతున్నప్పుడు 10-15 ఏళ్ల కిందట ఒక పెద్ద సంఘం పైన కొట్టేయడానికి వచ్చాడు. ఆయనకి ఇష్టం లేదు ఆ డాక్టర్ను. ఆ ఇష్టం లేని వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టడం అనేది మన తప్పు. మన సంఘం వాళ్ళకే బోధించాలి, కానీ కొత్త సంఘం వాళ్ళకి తీసుకొచ్చి బోధిస్తే ఆ నాయకుడు కోపం వచ్చేస్తుంది. ఆ నాయకుడు నూనె రాసుకుని ఆ కర్చీఫుల్ని అమ్ముకుని డబ్బు సంపాదిస్తున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని బోధించి దాన్ని బిజినెస్గా చేయకండి అని చెప్పాడు. కోపం వచ్చేసి కొట్టేయడానికి వచ్చాడు. ఎడ్వర్డ్ గారి ముందే ఎలీషా కూడా ఉన్నాడు. అప్పుడు ఏమా ఎలీషా ఉన్నావా, నువ్వు గుర్తుందా? అలాంటి వ్యక్తులతో మీరు ఎందుకు మాట్లాడాలి? మాట్లాడించే అవకాశాన్ని ఎందుకు మనం చేయాలి? వాడు బిజినెస్ వాడు చేసుకోనండి, మీకెందుకు? మనకి బిజినెస్ ఏమీ లేదు, దేవుని బిజినెస్ చేస్తున్నాం. దేవుడు మహిమకు పాత్రుడు, ఆయనకే సమస్త మహిమ ఘనత చెల్లించే విధముగా విలువ కలిగిన వ్యక్తులుగా మనం మారండి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ చదువుకునేటువంటి వాళ్ళు చిన్నపిల్లలు కూడా తెలుసు. గురుత్వాకర్షణ శక్తి అనే దాన్ని నేనే కనిపెట్టాడు. ఆ మాట యాపిల్ పళ్ళు చెట్టు మీద నుంచి పడడం అనేది ఆయన చూసి యాపిల్ పండు ఎందుకు కింద పడుతుంది అని ఒక సైంటిఫిక్ దృక్కోణంతో చూశాడు. ఆయనకు ముందు అనేక మంది యాపిల్ పళ్ళు కిందకి పడుతున్నాయి, యాపిల్ పళ్ళు పడడం చూస్తున్నారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా అప్పటి వరకు ఎన్నో పళ్ళు కింద పడడం చూశాడు. కానీ ఒకసారి చూసినప్పుడు సైంటిఫిక్ అంటే శాస్త్రీయ దృక్పథంతో అసలు ఈ పండు కింద ఎందుకు పడాలి, పైకి వెళ్ళిపోవాలి కదా అని ఆలోచన చేసుకుని, ఓహో భూమికి ఆకర్షించుకునే శక్తి ఉందని అని మొట్టమొదటిగా ఆయన కనిపెట్టాడు. అంటే భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది అని ఐన్స్టీన్ ఎందుకు కనిపెట్టగలిగాడంటే ఆ శాస్త్రీయ దృక్పథంతో పండును చూశాడు. అంటే ఆయన చూసే చూపులో శాస్త్రీయ దృక్పథం ఉంది. అదేవిధంగా ఒక పర్యవేక్షకుడు, ఒక ఓవర్సీర్ లేక ఒక పాస్టరు తన బాధ్యతలో ఎదురయ్యే ఏ సమస్యనైనా పరిష్కరించుకోవడానికి యేసు దృష్టితో చూడాలి, బైబిల్ దృష్టితో చూడాలి. ఈ స్త్రీ వ్యభిచారంలో పట్టబడింది, చంపేయండి, రాళ్ళిచ్చి చంపేయండి అంటే ప్రభు దృక్పథం ఇంకోలాగా ఉంది, యూదుల దృక్పథం ఇంకోలాగా ఉంది. అలాగే ఏ సమస్య మీరు పరిష్కరించినా ఏ భేదమని లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని మన పట్ల ఆయన కరుణతో కృపతో ఉన్నాడు. అలాగే మన సంఘస్థులను కానీ తోటి నాయకులు కానీ
మనము యేసు దృష్టితో మనము చూడవలెను. అలాగే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాస్యంలో ఉన్నప్పుడు చివరిసారిగా వారికి ఒక పనిష్మెంట్ని పంపించాడు దేవుడు. వదలలేదు కాబట్టి ఫరో చక్రవర్తి. ఈ రాత్రి సమయంలో మరణదూత వచ్చి జ్యేష్ఠపుత్రుడిని చంపేస్తుంది. ప్రతి వారి ఇళ్ల మీద మీరు గొర్రెపిల్ల రక్తాన్ని పోయండి అని ఇశ్రాయేలీయులకు బోధించాడు. వాళ్ళకి తెలుసు అది. ఆ గొర్రెపిల్ల రక్తాన్ని దాన్ని మనము పస్కా వధువు పస్కా పండుగ అంటే ప్యాస్కల్ అంటే ఆ వధింపబడినటువంటి ఆ యొక్క గొర్రెపిల్ల రక్తాన్ని పూసేటువంటి విధానాన్ని ప్యాస్కల్ అంటారు. ఇది మనకు తెలియదు కాదు ఈ స్టోరీ. ఇక్కడ నేను ఇంకోటి మీకు చెప్తున్నాను. ఏంటంటే అది ఎవరైతే దేవుడు చెప్పిన విధంగా గొర్రెపిల్ల రక్తాన్ని వాళ్ళ యొక్క ద్వారబంధాలకు పొయ్యకుండా ఉన్నారో వాళ్ళ పిల్లలు తెల్లరి చచ్చిపోయారు. ఈవెన్ ఐగుప్తు రాజు యొక్క కొడుకు కూడా చచ్చిపోయాడు. ఇక్కడ ఆత్మీయ దృక్కోణం ఏంటంటే దేవుడు ఆ మరణదూతని, ఏంజల్ ఆఫ్ డెత్ని ఏమని చెప్పాడంటే, ఆ ద్వారపు గుమ్మముల మీద, ద్వారబంధముల మీద ఉన్న రక్తాన్ని చూడు, లోపల ఉన్నవాడు బ్యాడా గుడ్డా అనేది ఏం చూడకు. అంటే లోపలి ఉన్నవాడు ఎటువంటి వాడైనప్పటికీ డోర్ ఫ్రేమ్ మీద దేవుడు చెప్పిన విధంగా గొర్రెపిల్ల రక్తం ఉంటే వాడు నాట్ గోయింగ్ టు డై, చావలేదు. అదేవిధంగా దేవుడు మనల్ని చూసేటప్పుడు మనలో ఉన్నటువంటి యేసు విశ్వాసాన్ని, యేసును చూస్తాడు. సో కోర్టు బోన్లో మనం నిలబడి ఉన్నాం. మనము మరణశిక్షకు పాత్రలం, మనం పాపాలు బట్టి ఎప్పటికి కూడా. అయితే మనకి అపవాది వ్యతిరేకమైనటువంటి లాయర్, అపవాది దేవుని సన్నిధిలో కూడా వెళ్ళి యోబు మీద నేరారోపణ చేస్తాడు. అపవాది దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఏమీ లేదు. బైబిల్లో ఖచ్చితంగా సాతాను, అపవాది దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఈ రిచ్నెస్, ఈ గొప్పతనం అంతా కూడా అతను సౌఖ్యమైన జీవితం వల్ల వస్తుంది. యోబంట యథార్థవంతుడు లేడని నువ్వు అనుకుంటున్నావు, తీసిపారేయని అంటాడు. నిన్ను దూషించి చచ్చిపోతాడు. భార్య కూడా దూషించి చచ్చిపోమంటుంది కదా. అంటే అపవాది ఎప్పుడు కూడా విశ్వాసాల మీద నిందలు, వీడు ఇలాంటాడు, కోపిష్టి, చెత్త బుద్ధి, ఇతరులను ఎప్పుడు కూడా దూషిస్తూ ఉంటాడు, లాభాపేక్షతోనే సేవ చేస్తున్నాడు అని అంటూ ఉంటుంది. కోర్టు బోనులో మనం నిలబడి ఉన్నాం. అపవాది విపరీతంగా ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. యోబు దగ్గర ఆర్గ్యుమెంట్ చేసినట్లుగా యోబు గురించి. యేసుప్రభు అంటాడు, నా చిన్నపిల్లలారా, ఎవడైనాను మీలో పాపం చేస్తుంటే యేసు అని ఉత్తరవాది మీకున్నాడు. అడ్వకేట్, ఉత్తరవాది అంటే అడ్వకేట్, లాయర్ యేసుప్రభు. అపవాది యేసుప్రభు. దేవుడు జడ్జిమెంట్లో సీట్ మీద ఉంటాడు, మనం బోన్లో ఉంటాము. అపవాది ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటాడు. మనకి లాయర్ ఎవడో లేడు, పెట్టుకునే స్తోమత కూడా లేదు. ఎందుకంటే మనం అంతగా పెద్దగా నీతిమంతులం కాదు. అయితే యేసుప్రభు సడన్గా ప్రత్యక్షమయ్యి వీడి యొక్క పాపాలన్నీ కూడా నేను సిలువ మీద భరించేస్తాను, హీ సెట్ ఫ్రీ, వదిలేమని దేవాదేవునికి చెప్తాడు. మనం ఎంత వాళ్ళు అండి ఇతరులను బ్లేమ్ చేయడానికి, ఇతరులని ఆర్గ్యూ చేయడానికి, జడ్జిమెంట్ చేయడానికి. ఎగ్జాంపుల్ ఎలాగుంది, డోర్ ఫ్రేమ్ మీద ఉన్న ల్యాంప్ ఆఫ్ ది ఈజిప్ట్, ఐగుప్తు గొర్రెపిల్ల రక్తాన్ని మాత్రమే చూడమన్నాడు దేవుడు. లోపల ఎవడో ఉన్నాడో చూడమని లేదు. దేవుడు మనల్ని చూస్తున్నప్పుడు మనలో ఉన్నటువంటి యేసు విశ్వాసాన్ని చూసి మనల్ని శిక్షించకుండా వదిలివేస్తున్నాడు. మన సోదరులు, మన యొక్క
సంఘము వారు, మన నాయకులు ఒకవేళ ఏదైనా పొరపాట్లు చేస్తే ఆ విధంగానే ఉండాలి. అందువల్ల ఓవర్సీర్లు ఏమి భయంకరులు కాదు. వీళ్ళేమో పని, మీరు ఏదైనా తప్పిదాలు చేసి వారి దృష్టికి వచ్చినప్పటికీ దట్ ఇట్ విల్ బి కన్సిడర్డ్, ఇట్ విల్ బి పార్డన్డ్. దేవుని సంఘాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పడడం తెలుసా? క్షమాపణ అడగగానే క్షమించేస్తారు. ఎంత పెద్ద తప్పు అయినా అడగాలి, క్షమించమని అడగాలి తప్పులకు. ఆ విధముగా ఒకవేళ మన తప్పుది కాకపోయినా క్షమించమని అంటే క్షమించేస్తారు. అది నా విషయంలో జరిగింది. ఏదో కాలేజీలో ఏదో చిన్న ప్రాబ్లంలో ఉంటే పేపర్లో ఏదో వేసేసారు. క్రైస్తవుల్ని నిలబడినవారు కదా పెద్ద పెద్ద స్థానాల్లో. మన వాళ్ళు కూడా తక్కువైన వాళ్ళు కాదు. ఒకళ్ళిద్దరు ఏదో పెద్ద ఇంగ్లీష్లో రాసి పేపర్ కటింగ్లు పెట్టేసి పైకి నన్ను 3 ఏళ్ళ పాటు లీడర్షిప్ నుంచి పక్క పెట్టారు. తప్పు నాది కాదు, క్షమించమని అడిగాను, రిలీజ్ చేసేసారు 3 ఏళ్ళ తర్వాత. బట్ 3 years ఐ సఫర్డ్ నాట్ టు బీ ఇన్ ద లీడర్షిప్. తెలియకనుకోండి, అప్పుడు పాపం మన వాళ్ళకి పెద్ద జ్ఞానపూర్ణులు, సంపూర్ణమైన జ్ఞానం కలిగిన వారు అని దేవుడికి కూడా తెలియదు. అందువల్ల దేవుడు కూడా క్షమించేస్తాడు, మనం కూడా క్షమించేస్తాం. గాడ్ విల్ సీ జీసస్ అండ్ యువర్ ట్రస్ట్ ఇన్ హిమ్. సో కోర్టు బోన్లోంచి యూ విల్ బి రిలీజ్డ్, యు నో ఆర్గ్యుమెంట్స్. అపవాది పారిపోతాడు. నీ పాపాలన్నీ కూడా నా మీద వేసుకుంటున్నాను, నేను నీ పాపాలకి రెస్పాన్సిబిలిటీ తీసుకుని నేను సిలువ మీద ఆల్రెడీ మరణించాను, రక్తం కార్చాను. సో యు ఆర్ సెట్ టు ఫ్రీ, యు ఆర్ నాట్ విక్టిమైజ్డ్ అని యేసుప్రభు వాదిస్తాడు. ఎంత గొప్ప అదృష్టం అంటే మనకది. సో న్యాయాధిపతి అయినటువంటి దేవుడు యేసు ద్వారా మనలను శిక్ష నుండి విముక్తి చేశాడని దేవునికి, యేసుకు మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. యేసు ఈజ్ ద గాడ్ ఫర్ అస్. జీసస్ క్రైస్ట్ ఈజ్ ది ఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్ అంటాం. జీసస్ ఈజ్ గాడ్. కొంతమంది కుమారుడే కుమారుడే అంటారు. మనం అలా కాదు, మన ప్రభువు. అందుకనే మన ఫెలోషిప్ మీటింగుల్లో ఇన్ ద ఫెలోషిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అవర్ గాడ్ అవర్ లార్డ్ అని కూడా ఆ పుస్తకాల మీద ఉంటుంది మనకి, సింగింగ్ పుస్తకాల మీద. సో యేసు ప్రభు మన పాపాలని భరించేటువంటి ఒక పాప పరిహారార్థపు బలి, గాడ్స్ గోట్. ఆయన మేక, ఇక్కడ మేక గాడ్స్ గోట్ అండ్ స్కేప్ గోట్, బలి పశువుగా యేసు రెండు ఆయనే. అందువల్ల మనము నేర్చుకోవలసినటువంటి విషయం ఏంటంటే, 2 గొర్రెలను ఇశ్రాయేలీలు బలి ఇచ్చేస్తూ ఉండేవారు. 1 ప్రభువు గొర్రె, 2 స్కేప్ గోట్ గొర్రె. స్కేప్ గోట్ గొర్రె, ప్రభువు గొర్రె, ఈ 2 కూడా యేసుక్రీస్తే. ఈ లార్డ్స్ గోట్ అనేది, ప్రభువు గొర్రె అనేది బలి అర్పించేస్తారు, బలిపీఠం మీద బలి అర్పించేస్తారు. స్కేప్ గోట్ అనేది ఆ బలిపీఠం మీద బలి అర్పించినటువంటి మేక యొక్క రక్తాన్ని ఇంకొక మేక మీద వేసి ఆ మేకను బయటికి అరణ్యంలోకి సెట్ ఫ్రీ. దాన్ని అజాజియేల్ అంటారు. అజాజియేలు బలి అయిపోయినటువంటి గొర్రె, అంటే అజాజియేల్ అంటే విడిచిపెట్టబడినటువంటి గొర్రె, మేక, బలి అయిపోయినటువంటి మేక, 2 కూడా యేసు ప్రభువే. దీని గురించి పెద్ద ప్రసంగం యూట్యూబ్లో అప్లోడ్ చేశాను, చూడండి. జీసస్ ఈజ్ అవర్ స్కేప్ గోట్, అజాజియేల్. జీసస్ అవర్ గాడ్స్ గోట్. రెండు ఆయనే. బలి అయిపోయాడు ఆయన. పాపాలు భరించే విధంగా ఆ మేకను వదిలేయడం అర్థం ఏంటంటే, మనలను పాపమ నుండి విడుదల చేసే విధంగా చేసి ఉన్నాడు. అబ్రహాం లింకన్, అమెరికన్ ప్రెసిడెంట్, ఆయన 1865 అంటే ఇంచుమించు 200 సంవత్సరాల కిందట 18th ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. అప్పుడు బానిసత్వం ఉండేది. బానిసలుగా నల్లోళ్ళని వాడుకుంటూ ఉండేవారు. బానిసత్వాన్ని రద్దు చేసేటప్పుడు తెల్లవాళ్ళు పెద్ద గొడవ, ఇంటర్నల్ ఫైటింగ్ జరిగిపోతుంది. రద్దు చేసేసాడు. రద్దు చేయడం వలన అంటే ఇక మీదట ఎప్పుడు కూడా మార్కెట్లో కొనుగోలు చేసే విధంగా బానిసలను కొనుగోలు చేసే విధానం ఉండకూడదు, వాళ్ళని కట్టు బానిసత్వంతో ఉండకూడదని అబ్రహాం లింకన్ ఒక
రూల్ పాస్ చేశాడు, సక్సీడ్ అయిపోయాడు. అంతర్యుద్ధం జరిగిపోతుంది. అది కావాలి, బానిసలు ఉండాలి మాకు. ఆ విధముగా జరుగుతున్నప్పుడు ఒక ఫ్రెండో లేక ఒకడు వచ్చి, అయ్యా మనము దేవుడు మన పక్షంగా ఉన్నాడు, వి నీడ్ నాట్ ఫియర్. దేవుడు, మనం కూడా తప్పిదాలు చేసేస్తూ ఉంటాం, దేవుడు మన పక్షంగా ఉన్నాడని సంతోషించేస్తూ ఉంటాం. అప్పుడు అబ్రహాం లింకన్ ఏమంటాడంటే, దేవుడు మన పక్షంగా ఉన్నాడా లేదా అన్నది సమస్య కాదు, మనం అసలు దేవుని పక్షాన ఉన్నావా లేదా. అసలు మనము దేవుని చిత్త ప్రకారం మనం చేస్తున్నామా? ట్రంప్ గారు బాంబులు తీసుకెళ్ళి ఇరాన్ మీద వేలాది మందిని, ఆస్తుల్ని నాశనం చేసేసాడు. ఇజ్రాయేల్ దేవుని ప్రజలు అన్న వాళ్ళు ఫైటింగ్లో లక్షలాది మంది చనిపోయారు ఆల్రెడీ. ఇది దేవుని చిత్తమా అని అడగకుండా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని వాళ్ళు కార్యక్రమాలు చేసేస్తారు అమెరికన్స్. సో ఇంతమంది అంతర్యుద్ధంలో చనిపోతున్నారు అంటే దేవుడు మన పక్షాన ఉన్నాడని కొంతమంది అంటే దేవుడు మన పక్షాన ఉన్నాడా లేదా అన్నది వదిలేయి, అసలు మనం దేవుడి పక్షాన ఉన్నామా? ఆయన నీతిమంతుడు, నీతి వైపే ఉంటాడు అని అబ్రహాం లింకన్ అన్నాడు. అబ్రహాం లింకన్ భక్తిపరుడు. ఆయన పిక్చర్లో చెప్పినటువంటి విధంగా ఆయన సొంత చర్యలు, విధానాలు, నైతిక విలువలు, న్యాయం, సత్యాలకు అనుగుణంగా దేవుని కృపలో నడిపించుకునే విధంగా ఉండేవాడు. ఈ రీతిగా ఇది చిన్న మెసేజ్. రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఓవర్సీర్స్ 8 పాయింట్లు చెప్పిన తర్వాత మీకు చిన్న మెసేజ్ నేను అందించడం జరిగింది. కాబట్టి మీరు ఏం చూసినా మీరు ఇతరుల్లో యేసును చూడండి, వాడిని చూడొద్దు. ఒక తాగుబోతు, తిరిగిపోతూ, త్రాగేవాడు, వ్యభిచారి, దుర్మార్గుడు, బట్ యూ విల్ సీ విత్ ద ఐస్ ఆఫ్ జీసస్ దట్ పర్సన్ అండ్ డిసైడ్ యువర్ సెల్స్ ఇన్ ది గ్రేస్ ఆఫ్ గాడ్ వెదర్ టు బి పనిష్డ్ ఆర్ నాట్. మనమెవరో అండి పనిష్మెంట్ ఇవ్వడానికి? మనం జడ్జిమెంట్ మీరు తీర్పు తీర్చవద్దు అంటాడు దేవుడు, ఆయనే తీర్పు తీర్చేవాడు అన్నట్టుగానే వదిలేస్తున్నాము. మరి అలాగా మీరు సరిదిద్దుటకును, ఖండించుటకును మీరు సంసిద్ధులై ఉండండి అన్న విధంగా కనీసం మనం సరిదిద్దడానికి ప్రయత్నం చేయాలి కదా. అదే ప్రయత్నాన్ని నేను చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. టైం ఎంత అయింది? ఆపేరా? ఒక అరగంట సేపు